మీరు చూస్తున్నది గోరఖ్నాథ్ టెంపుల్. గోరఖ్పూర్లో 3 కిలోమీటర్ల బస్ స్టాండ్కు రైల్వే స్టేషన్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాలా చక్కగా ఉంది. ఈ గోరఖ్నాథ్ టెంపుల్ పక్కనే మనకు ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంది. ఈ ఆంజనేయ స్వామి కానీ చాలా పవర్ఫుల్గా ఉంటాడు. ఈయన చూసిన తర్వాత వెంటనే మనము గోరఖ్నాథ్ టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు గోరఖ్నాథ్ టెంపుల్. ఈ కెమెరా లోపలికి అలౌ లేదు కాబట్టి ఈ గోరఖ్నాథ్ అనే మహాపురుషుడు మచ్చేంద్రనాథ్ అని చెప్పి 11వ శతాబ్దంలో ఉండే మచ్చేంద్రనాథ్ శిష్యుడు గోరఖ్నాథ్ అని. గోరఖ్నాథ్ ఇక్కడ మచ్చేంద్రనాథ్ శిష్యుడు గోరఖ్నాథ్. ఇక్కడ మీరు చూస్తున్నారు లోపలంకా గుడి ఉంది. ఈరోజు రేపు ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్లు ఇక్కడ. కానీ పోలీసులను అడిగితే ఇక్కడ అలౌ లేదు మీకు కెమెరా అని చెప్పి అన్నాడు. కాబట్టి మీకు ఇక్కడ నుంచే చూపిస్తున్నాను బ్రదర్స్. ఇక్కడ మనకు గోరఖ్నాథ్ మన మచ్చేంద్రనాథ్ శిష్యుడు. ఆ మచ్చేంద్రనాథ్ మన హిమాలయాల గుహల్లో ఉంటాడు. ఆ గుహల్లో ఉన్నప్పుడు మనకు ఇక్కడ 14 సంవత్సరాలు ఆయన తపస్సు చేసి ఆయన దర్శనం కోసము గురువు దర్శనం కోసం పోతాడు. ఆ గురువు దర్శనం కోసం పోతే ఆయనకు లోపల బయట ఒక సన్యాసి నిలబడి ఉంటాడు, లోపల పంపించాడు. కానీ ఆయన తోసుకొని పోయి ఆ గృహ దగ్గర ఆయన్ని లోపల పోయి చూస్తే ఆయన ఉండకపోతేనే చాలా ఈయన నిరుత్సాహంతో ఈయన బాధపడతాడు. అయ్యో నేను నా గురువుని దర్శించుకోలేకపోయినానే అని చెప్పని. ఆ గురువుని దర్శించుకోలేకపోయినా అంటే బాధపడడానికి కారణం ఏమంటే ఇక్కడ మనకి ఇక్కడ చాలా మంది టూరిస్టులు వచ్చినారు ఇక్కడ. అది రేపు ఎన్నికల కారణంగా కొంత పోలీసులు కానీ కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినారు. ఇక్కడ మీరు చూస్తున్నారు గోరఖ్నాథ్ బాధపడతాడు, నాకు అయ్యో నా గురువు దర్శనం కాలేదని. ఎందుకు బాధపడతారంటే అప్పుడు 14 సంవత్సరాల తర్వాత ఆయన దర్శనం కాలేదంటే మళ్ళీ 14 సంవత్సరాలు వెయిట్ చేయాలా అని. అప్పుడు ఇంకో గురువు దగ్గర పోయి బాధపడితే నీకు ఇట్లా కాదు, నీకు గురువు గారి దర్శనం కావాలి అంటే నువ్వు కానీ ఒక తపస్సు చేయాలా అని చెప్పి అంటాడు. ఏమి స్వామి అంటే నువ్వు బొటనవేలు మీద నిల్చుకొని నువ్వు ఒక కాలు నీ మోకాలు మీద పైన పెట్టి నిలబడుతూ నువ్వు సాధన చేస్తే నీకు గోరఖ్నాథ్ దర్శనం ఏర్పడుతుంది అని చెప్పి అంటాడు. అది వెంటనే ఆ విధంగా 7 సంవత్సరాలు చేయడం జరుగుతుంది. గోరఖ్నాథ్కి మన మచ్చేంద్రనాథ్ దర్శనం అవుతుంది. కాబట్టి అందరి శిష్యుల్లోకెల్లా ఈ గోరఖ్నాథ్ చాలా మంచి శిష్యుడుగా ఉంటాడు. కాబట్టి నాథ్ అనే సంఘాలకు పెద్ద హెడ్ అయిపోయి ఇక్కడ 11వ శతాబ్దంలోనే ఇక్కడంతా అందరినీ హిందుతత్వం మీద అన్ని బోధనలు చేస్తూ మంచి ఒక గురువుగా ఉంటాడు. మనకు షిరిడి సాయిబాబా, రాఘవేంద్ర స్వామి ఎట్లనో ఇక్కడ ఉత్తరప్రదేశ్ ప్రజలకి గోరఖ్నాథ్ అంత మనకు ముఖ్యుడని చెప్పచ్చు. ఆ విధంగా ఈ గోరఖ్నాథ్ పేరు మీదే ఈ ఉత్తరప్రదేశ్లో ఈ గోరఖ్పూర్ అని చెప్పి పేరు కానీ వచ్చింది. ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ కానీ ఈ నాథ్ అనే సంఘంలో ఒక సభ్యుడు. ఆయన కానీ ఈ గోరఖ్నాథ్ శిష్యుడే అని మనం చెప్పుకుంటారు. ఇక్కడ ఉండే వాళ్ళు చాలామంది వాళ్ళు చాలా హిందూ మతంలో చాలా ముఖ్యులు. ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టాలంటే ధైర్యంగా ముందుకెళ్తారు ఈ నాథ్ సంఘ సభ్యులని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మేము ఇక్కడ వచ్చినాము, ఈ గుళ్ళకి కానీ పోతున్నాము. ఏదైనా ఉంటే మళ్ళీ చూపించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హరి, గోరఖ్పూర్.